హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ ఎపిసోడ్ బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్గా. బట్ కొన్ని అక్కడక్కడ ఇలా చేసుంటే బాగుండేది, కొంచెం ఇలా అయితే బెటర్గా ఉండేది అనిపించింది. కొన్ని చోట్ల తనుజ గారి ఇష్యూస్లో కానివ్వండి, రీతు, డెమాన్ పవన్ వీళ్ళ ఇష్యూస్లో కొంచెం అక్కడక్కడ అనిపించింది అనమాట, ఇలా చేసుంటే బాగుండేదని. అది ఎక్కడ ఏంటి అని కూడా చెప్తాను. సో స్టార్టింగ్ నాగార్జున గారి ఎంట్రీ అనమాట, రగిలే రగిలే సాంగ్తో. నెక్స్ట్ ఇక్కడ ఆడియన్స్ని అడుగుతూ ఉంటారు ఎవరు ఫేవరెట్ అంటే, ఇమాన్యువల్ ఫేవరెట్ అంటే, ఇంకా వైల్డ్ కార్డ్స్ వచ్చినా కూడా ఇమాన్యువలేనా అన్నట్టు నాగార్జున గారు అడిగితే, వైల్డ్ కార్డ్స్లో గౌరవ్ సార్ అన్నట్టు చెప్తారు. అండ్ ఇంకో ఆమె ఎవరు దుబాయ్ నుంచి వచ్చారంట. సో ఇమాన్యువల్ అండ్ సుమన్ గారు ఇష్టం అని చెప్పారు ఫేవరెట్ ఎవరంటే. ఇంకా ఫ్రైడే ఎపిసోడ్ వేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే ఐషా గారు అడుగుతూ ఉంటారు, నేను చేయనా ప్లీజ్ అన్నట్టు. అదే చపాతీలు కాలుస్తూ ఉంటారు, నేను కూడా చేయనా అన్నట్టు అడుగుతారు దివ్యాని, ఐషా గారు. సో చేస్తే ఇక్కడ దివ్య గారు వద్దు, అది కాలిపోతుంది, వద్దు అన్నట్టు అంటారు, వద్దులే అన్నట్టు. లేదు నేను కూడా నేర్చుకుంటాను అన్నట్టు అంటే, లేదు కావాలంటే నేను నీకు బయటికి వెళ్ళాక ఇంటికి వచ్చి మరీ నేర్పిస్తాను, ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ వద్దు అన్నట్టు అంటారు. ఇక్కడ చేస్తే బాగాలేదు అంటున్నావు, నేర్పించమంటే నేర్పియట్లే అన్నట్టు కొంచెం అలిగి వెళ్ళిపోతారనమాట. సో ఇక్కడ నాకేమనిపించిందంటే, నేర్పిస్తే పోయేది అనిపించింది. అంటే ఓకే, అన్నీ హౌస్ అందరికీ ఇచ్చేవి కాకుండా జస్ట్ ఒకటన్నా అంత అడిగినప్పుడు ఒకటన్నా చూపిస్తే పోయేది. మొత్తం అన్ని రోటీస్ కాకుండా ఒకటి అట్లీస్ట్ ఏదో అడిగినందుకు ఫార్మాలిటీగా అట్లా చూపిస్తే పోయేదేమో అనిపించింది దివ్య గారు. ఇంకా అలా అని ఏం రూడ్గా చెప్పలేదు, సాఫ్ట్గానే చెప్పారు. కావాలంటే నేను బయటకు వచ్చి మీ ఇంటికి వచ్చి మరీ నేర్పిస్తానని సాఫ్ట్గానే చెప్పారు. పొలైట్గానే వద్దన్నారు, కానీ ఆమెతో ఎందుకు గోలాను, ఏముందో ఒకటి చూపిస్తా అన్నట్టు అనిపించింది. బట్ దివ్య గారు వద్దనేది కూడా పొలైట్గానే చెప్పారు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఏమైందంటే, కర్రీ వేసుకుంటా ఉంటే గౌరవ్ తినలేదు అంటే నా పోర్షన్ వేసుకుంటున్నాను అంటే, ఇంకా దివ్య గారు వచ్చి కరెక్టే అంటే దీనికి కూడా ఫీల్ అవుతారు. ఇక్కడ డెమాన్ పవన్ అంటాడనమాట, ఇంకా గౌరవ్ ఇంకా తినలేదు అన్నట్టు అంటారు. అయితే ఏం లేదు, నేను తినలేదు ఏమో అని తను కూడా అదే తినలేదేమో అని చెప్పాను, చూసి మాట్లాడు అన్నట్టు అంటే, నువ్వు చూసి మాట్లాడు అన్నట్టు ఐషా గారు అంటారు. డెమాన్ పవన్ అన్నది తను స్టవ్కి అవతల వైపు నుంచుంటారనమాట, అక్కడి నుంచి అది ఉన్నట్టు కనిపించట్ల కర్రీ, అందుకని చూసి మాట్లాడు అంటే, తన దగ్గర తన ప్లేస్లో నుంచి చూసి మాట్లాడు అంటే ఐషా గారు ఏమనుకుంటారు, ఇక్కడ కర్రీ చూసి మాట్లాడు అన్నట్టు అనుకొని నువ్వే చూసి మాట్లాడు, అక్కడ ఉంది కర్రీ అన్నట్టు అంటారు. దానికి ఇంకా అయినా నేను తనని అడిగే తీసుకున్నాను అన్నట్టు కోపం వచ్చి మధ్యలోనే తను డెమాన్ పవన్ లేదు నేను చూసుకోలేదు, తను ఇంకా అక్కడ లేదనుకొని అట్లా అన్నానని చెప్తుంటే మధ్యలోనే వెళ్ళిపోతారు. సో అది సడన్గా అనేసరికి కొంచెం ఫీల్ అవ్వడం ఓకే. బట్ డెమాన్ పవన్ తను ఎక్స్ప్లెనేషన్ బాగానే చెప్పుకుంటాడు. ముందు విషయంలో కొంచెం దివ్య గారి సైడే చేపించుంటే పోయేది, ఒకటి ఏముంది వేపిస్తే అనిపించింది. కానీ ఇక్కడ డెమాన్ పవన్ ఓకే ఫస్ట్ మిస్అండర్స్టాండ్ చేసుకున్న, తను మాట్లాడే విధానం మనకి రోజు ఎపిసోడ్స్ చూస్తేనే అర్థమైద్ది. కొంచెం ఎప్పుడు అంత ర్యాష్గా మాట్లాడు, అది మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు కాబట్టి పొలైట్గానే చెప్తా ఉంటాడు, సారీ ఇట్లా అనుకున్నా అన్నట్టు చెప్తాను. సారీ అనట్లేండి, మామూలుగా ఇట్లా అనుకున్నాను, ఇక్కడ నుంచి కనిపించలేదని చెప్తుంటే అలా మధ్యలోనే వెళ్ళిపోవడం, కొంచెం వినకుండా హర్ట్ అవ్వడం ఓకే, అలా అనేసరికి హర్ట్ అవ్వడం తప్పు పట్టను, కానీ వినకుండా మధ్యలోనే వెళ్ళిపోవడం నాకు కొంచెం రూడ్గా అనిపించింది అనమాట. సో ఇక్కడ బయట కూర్చొని తింటా ఉంటే, ఇది కూడా కాలింది కదా చపాతీ, తను తినేది ఇది కూడా కాలింది కదా అని చూసి, ఓకే నేను చేస్తానంటే కాలిందంది, ఇప్పుడు అడుగుతానని చెప్పి గొడవ వేసుకోవడానికి వెళ్తారనమాట. ఇది కూడా కాలింది కదా అని చూపిస్తారు దివ్యకి, ఇది కూడా కాలింది చూడు అన్నట్టు. దానికి దివ్య గారు ఇప్పుడు నువ్వేం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నావు ఐషా అన్నట్టు అడుగుతారు. నాకు నేర్పించామని అడిగాను,
నువ్వు కాలుతుంది వద్దు అని చెప్పి నాకు పంపించావు, ఇప్పుడు మరి ఇదేంటి అన్నట్టుగా అడుగుతారనమాట నన్ను పక్కకు. దానికి దివ్య గారు నేను చూడలేదు, నేను చేయలేదు, కుకింగ్ టీం చేశారు, నన్ను అప్పుడు పక్కకు పంపించారంటే నాది నువ్వు చూస్తున్నప్పుడు అందరిది నువ్వే చూడాలి దివ్య అన్నట్టు అంటారనమాట. నాది పక్క నుండి నువ్వు చూసి వద్దు వద్దు అన్నావు కదా, అందరిది కూడా నువ్వే చూడాలి కదా అన్నట్టు అంటారనమాట. ఇది కొంచెం పెద్దగా అరుస్తారులేండి. సో ప్రతిసారి గొడవ పెట్టుకోవాలని చూడకు, నేను చేయలేదు అది అని దివ్య గారు అంటారు. ఈలోపు సరే అని ఇది ఇవ్వండి అని దివ్య గారు సుమన్ గారికి ఇస్తారు. ఇంకో రోటీ ఇవ్వండి, ఇది బాగానే ఉంది, ఇది అని చెప్పి ఇచ్చి పంపిస్తారనమాట. సుమన్ గారు వచ్చి చెప్తారు అది నేనే కాల్చానమ్మా, అది సరిగ్గా రాలేదన్నట్టు, తీసుకోమంటే వద్దొద్దు అంటారు. సో కాల్చింది కాదు నా మ్యాటర్ అని ఇంకా అది అట్లా అంటూ ఉంటారు. ఇక్కడ అదే రోటీ నేర్పించమన్నప్పుడు నేర్పించిన దానికి ఫీల్ అవ్వడం ఓకే. ఇప్పుడు ఇది తను చేసింది కూడా కాలింది కదా, గొడవ వేసుకుందాం అని వెళ్ళిన విధానం కొంచెం అవసరమా అన్నట్టు అనిపించింది. నన్నైతే వద్దంది, ఇప్పుడు నేను అడుగుతాను ఇది వెళ్ళి అన్నట్టు అనిపించింది అనమాట. సో బట్ తర్వాత వచ్చి సారీ చెప్తారులేండి, సారీ దివ్య, ఇప్పుడే చెప్పాడు నాకు అన్నట్టు. ఏం చెప్పాడు అనుకున్నా నేను. సో ఐఎమ్ రియలీ సారీ అన్నట్టు చెప్తారు. ఇంకా వాళ్ళిద్దరు అంత హగ్ చేసుకొని కలిసిపోతారు. నెక్స్ట్ ఇంకా నాగ్ సార్ వస్తారనమాట. అదేదో ఒక టాస్క్ జరిగిద్దిలేండి, అది ఏంటది ఏదో ప్రమోషనల్ టాస్క్, అది నేను చెప్పట్లేదు. నెక్స్ట్ నాగ్ సార్ వస్తారు, వైల్డ్ కార్డ్స్ అందరినీ పలకరిస్తారనమాట. ఫస్ట్ అయితే సుమన్ అండ్ గౌరవ్కి కెప్టెన్ కదా, కంగ్రాట్స్ చెప్తారు. అసలు మీ ఇద్దరికి ఎట్లా కుదిరింది, కోఫిన్ లోపల నువ్వేం చెప్పావు, తనకేం అర్థమైంది అసలు. బట్ ఇలా అమ్మాయిలకి బెడ్స్ ఇవ్వడం ఇట్స్ గుడ్ థింగ్ అని అప్రిషియేట్ చేస్తారు. ఇంకా నీకోసం దుబాయ్ నుంచి ఒక ఫ్యాన్స్ వచ్చారని చెప్పి సుమన్ గారితో మాట్లాడిస్తారనమాట. ఇట్లనే ఆడండి, బాగా ఆడుతున్నారు, ఇట్లనే కంటిన్యూ చేయండి అన్నట్టు చెప్తారనమాట. సో వైల్డ్ కార్డ్స్ని ఎలా ఉంది, ఎంజాయింగ్ అన్నట్టు ఐషాని ఫస్ట్ అడుగుతారు. ఎంజాయింగ్ సార్ అన్నట్టు చెప్తారు. నిఖిల్కేమో ప్లేయింగ్ వెల్ సార్, వాల్యూ తెలిసింది సార్, ఫుడ్ వాల్యూ అన్నట్టు చెప్తారనమాట. సో రమ్య న్యూస్ ఇంకా తెలిసి ఉంటుంది అని రమ్య ఫుడ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు చూసావా అని రమ్య లగ్జరీ ఫుడ్ సెంటర్ అని పేరు పెడతారనమాట, అన్ని ఇస్తున్నారని. సో నెక్స్ట్ ఇంకా రమ్యని అడుగుతారు, సార్ బాగుంది సార్, బాగుందియా బాగున్నాడానా అంటే, సార్ ఎవరు సార్, మీరు బాగున్నారు సార్ అంటది రమ్య. ఇక నేను కాదు, నా మీద డైవర్ట్ చేయొద్దు అంటే మాధురి గారు లేచి సార్ పవన్ గురించే కదా సార్ అన్నట్టు అంటారు. పవన్ బుజ్జి తమ్ముడు సార్ అంటది ఇక్కడ. నాకేం అర్థం కాలేదు, ఇక్కడేం బుజ్జి తమ్ముడు అంటారు అసలు. అంటే ఏమో చూద్దాంలేండి, ముందు అది ఎట్లా వెళ్తుందో వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో. ముందు అట్లానే బిహేవ్ చేస్తే ఓకే, బుజ్జి తమ్ముడులానే బిహేవ్ చేస్తే ఫైన్. ఇవాళ ఇప్పుడు ఆ మాట అనేదాకా నాకు అలా అనిపించలేదు, బట్ చూద్దాం. సో ఇక్కడ సంజన గారు పులిహోర ఎవరికో కూడా తెలియట్లేదు సార్, తిన పులిహోర తన పులిహోర అని రితుని అండ్ రమ్యని అంటారు. సో మాధురి గారిని అడిగితే పర్లేదు సార్ అన్నట్టు అంటారు. సాయినేమో గోల్స్ బాగా వేస్తున్నావు, గోల్కొండ హై స్కూల్ దానిలో నుంచి వచ్చిన ఇదా అన్నట్టు అడుగుతూ ఉంటారు. అండ్ అదేం లేదు సార్, టీమ్ ఎఫర్ట్ సార్ అన్నట్టు చెప్తాడనమాట. ఇంకా నెక్స్ట్ ఏమైందంటే నాగార్జున గారు అంటారు, వీళ్ళు కొత్తగా వచ్చారు కదా, అందుకని వీళ్ళని అందరినీ ఒక్కొక్క మాట పలకరించాను, మీరు ఆల్రెడీ అందరూ ఉన్నారు కదా 4 వీక్స్ నుంచి, సో 5 వీక్సా 4 వీక్స్ అయినా, అందుకని పలకరించలేదు అన్నట్టు చెప్తే అర్థం చేసుకున్నాం సార్ అని రితు అంటారనమాట. తర్వాత గౌరవ్ని అప్రిషియేట్ చేస్తారు, తెలుగు నేర్చుకోవడానికి ఎఫర్ట్స్ పెడుతున్నందుకు. ఆ పద్యం కూడా చెప్తాడనమాట, ఉప్పు కప్పు రంబు, ఆ పద్యం చెప్తారు. అంటే కొంచెం అంత క్లియర్గా పలకలేదు కానీ బాగానే అతను వచ్చిన దానికి ఆ పర్సంటేజ్కి, తెలుగు వచ్చిన పర్సంటేజ్కి అంత మాత్రం చెప్పాడంటే ఇంకా బాగానే చెప్పినట్టు. సో ఇంకా ఒక్కొక్క ఫైర్ స్టామ్కి ఆ పవర్ ఉండాలో లేదో 2 ఓజీస్ చెప్పాలి అని. వీళ్ళందరూ ఫైర్ స్టామ్స్, ఈ 6 మెంబర్స్ ఫైర్ స్టామ్స్, ఆ మిగిలిన పాత హౌస్మేట్స్ అందరూ ఓజీస్ అనమాట. వీళ్ళకి వీళ్ళకి ఇది ఇచ్చారు కదా,
అందరికీ కాదు, గౌరవ్ కాకుండా మిగిలిన వాళ్ళందరికీ వాళ్ళకిచ్చిన పవర్ వాళ్ళకు ఉండాలో లేదో మిగిలిన 5 మెంబర్స్కి. అదే ఈ ఓజీస్లో ఇద్దరు ఎవరన్నా లేచి చెప్పాలి వాళ్ళకు ఉండాలా వద్దా అన్న డెసిషన్స్ చెప్పాలి. సో ఫస్ట్ మాద్రి గారికి సంజన గారు చెప్తారు, షీ హ్యాస్ మెచ్యూరిటీ, తనకు ఆ కెపాసిటీ ఉంది, ఎక్కడ ఎవరికి ఏది యూస్ చేయాలి అని చెప్పి అన్నట్టు చెప్తారు మాద్రి గారు. దానికి ఓటింగ్ అడుగుతారు, సంజన గారు చెప్పింది కరెక్టా రాంగా అంటే 40% లైక్ ఇస్తారు, 60% డిస్లైక్, అదే థమ్స్ అప్ థమ్స్ డౌన్ ఇస్తారు. సో 60% థమ్స్ డౌన్ వచ్చింది కాబట్టి ఇక్కడ అదే ఓటింగ్ రానట్టు. నెక్స్ట్ దివ్య గారిని అడుగుతారు. దివ్య గారిని అడిగితే సార్ అది ఎలిమినేషన్ అనేది ఒక గ్రేటెస్ట్ పవర్ సార్, అది ఆమెకి డిజర్వ్ కాదని నా ఫీలింగ్. ఎందుకంటే ఆమెతో క్లోజ్గా ఉన్న వాళ్ళకి ఆమె అగ్రీ అవుతారు, అంటే ఆమె చెప్పేదానికి ఒప్పుకునే వాళ్ళతో మంచిగా ఉంటారు, ఒప్పుకొని వాళ్ళతో అంత ఎగెనెస్ట్గా ఉంటారు. సో అలాంటి పవర్ ఇలా ఉండే వాళ్ళ చేతిలో పెట్టకూడదు అన్నట్టు దివ్య గారు చెప్తారనమాట. ఓటింగ్ కూడా దివ్య గారికి 88% వస్తుంది థమ్స్ అప్, 12% థమ్స్ డౌన్ వస్తుంది. సో ఆ పవర్ తీసేసుకుంటారు వెనక్కి మాధురి గారి దగ్గర నుంచి. సో హర్ట్ అయి ఉంటారనమాట ఖచ్చితంగా మాధురి గారు. దానికి మాధురి గారు ఏం చెప్తారంటే, ఇలా ఎందుకు ఇలా అనుకుంటున్నావు అంటే, సార్ దివ్యాని 3 వీక్స్ నుంచి చూస్తున్నారు, నన్ను ఒక 4-5 డేస్ నుంచే కదా, అందుకే వాళ్ళు అలా ఫీల్ అయినట్టున్నారు అన్నట్టు చెప్తారు. అంటే తనకు ఆల్రెడీ ఓట్స్ పడుతున్నాయి, ప్రీ ఎగ్జిస్టింగ్ ఉంది, నేను ఇప్పుడే కదా వచ్చింది అన్నట్టు చెప్తారనమాట. స్టిల్ నాకు ఆ ఎలిజిబిలిటీ ఉందని నేను ఫీల్ అవుతున్నానంటే ఇక్కడ నాగార్జున గారు ఓవర్ కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు కదా అన్నట్టు 2-3 సార్లు అంటారు ఓవర్ కాన్ఫిడెన్స్ అని. సో ఐఎమ్ నాట్ ఏ కిడ్ సార్, నేను నాతో దీనికి దివ్య గారు అన్నదానికి నాతో బాగుంటే వాళ్ళకి ఇది చేయడానికి ఎగెనిస్ట్ ఉంటే అది నేను ఐఎమ్ నాట్ కిడ్ సార్, నేను డెసిషన్ తీసుకోగలను అన్నట్టు చెప్తారనమాట. సో ఇంకా సుమన్ని అడుగుతారు, సుమన్ గారిని, కళ్యాణ్ అండ్ మాధురి గారి విషయంలో ఎవరిది మిస్టేక్ అంటే మాధురి గారిదే తప్పు అన్నట్టు చెప్తారనమాట. సో ఇక్కడ మాధురి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, ఇట్లా అసలు ఏం జరిగిందంటే సార్ నేను మామూలుగానే వచ్చాను, నేను మీతో వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఆ వేరేలా ఏంటి అని అక్కడ నేను ఫీల్ అయ్యాను సార్ అన్నట్టు చెప్తారు. ఆ వీడియో చూపిస్తారనమాట. అది మాట్లాడే తీరులో తేడా ఉంది అంటే, సార్ నా టోనే అంత సార్ అంటే, ఇప్పుడు మరి అలా లేదు కదా అంటే, మీతో అలా ఉండదు సార్ అంటే, ఇంకప్పుడు మీ టోన్ అలా ఎలా ఇద్ది అంటే, అవతల పెద్ద మనుషులు ఉంటేనేమో పద్ధతిగా మాట్లాడతారు, అవతల మనకంటే చిన్నవాళ్ళు అట్లా ఉంటేనేమో రెక్లెస్గా మాట్లాడతారా అన్నట్టు అనిపించింది. ఎవరున్నా కానీ మనుషులందరూ సమానం అనుకున్నప్పుడు అందరితో ఒకే పద్ధతిలో మాట్లాడాలి కదా, వాళ్ళ స్థాయి దీన్ని బట్టి మాట్లాడతారా ఏంటి. ఇంకో విషయంలో అయితే డైరెక్ట్గా చెప్పేస్తారు, సార్ నాకు రిక్వెస్ట్ చేసుకునే అలవాటు లేదు సార్, కమాండింగే అన్నట్టు చెప్తారు ఇంకో డిస్కషన్లో. ఇక్కడేనా, ఇక్కడే ఈ డిస్కషన్లోనే ఇక్కడే అర్థమైద్ది అనమాట. టోన్ అంత కాదు, మనుషుల్ని ఆమె దృష్టిలో మనుషులకి ఎలా ఉంటే దాన్ని బట్టి మాట్లాడతారని. అది రాంగ్ అట్లా మాట్లాడటం, ఒకళ్ళతో ఒకలాగా ఒకళ్ళతో ఒకలాగా, ఎవరితో అయినా ఒకేలాగా మాట్లాడాలి. ఎవరితో అయినా అంటే అది వాళ్ళు తక్కువ ఎక్కువగా చూసినట్టు అనిపించింది, మనుషులను ఒకళ్ళని తక్కువగా ఒకళ్ళని ఎక్కువగా చూసినట్టు. సో ఇంకా తర్వాత ఇది అడగాల్సింది నాగార్జున గారు, మరి నాతో అట్లా అతనితో ఇలా ఎందుకు అన్నట్టు అడగాల్సింది. ఇంకా తర్వాత ఇప్పుడు లైట్స్ ఆపాక మాట్లాడద్దు అన్నావు, ఆ పాయింట్ కరెక్టే, కానీ నువ్వు మాట్లాడే విధానం అది కరెక్ట్ కాదు సార్. అది ఇంకా నాకు రాజ్ సార్ రిక్వెస్ట్గా మాట్లాడటం, ఎప్పుడు కమాండ్ చేయటమే లైఫ్లో, రిక్వెస్ట్ ఎప్పుడు చేయలేదన్నట్టు అంటారు. ఒకవేళ నిజంగా అది ఉన్నా కానీ అది బయటికి చెప్పుకుంటారా? అది నెగిటివ్ కదా, మీలో నెగిటివే కదా, అది బయటికి చెప్పుకుంటే చూడరా ఆమెకి ఎంత యాటిట్యూడ్ అనుకుంటారు కదా, అది చెప్పుకోకూడదు, చూపించుకోకూడదు కదా అనిపించింది. సో అది ఇంకా మనం మాట్లాడే తీరే మనల్ని అందలం ఎక్కిస్తుంది అని చెప్పి మాట్లాడే తీరు మార్చుకోమని నాగార్జున గారు అయితే చెప్పారు. మరి ఆమె ఎంతవరకు మార్చుకుంటారో ఆమెకి తెలియాలి, చూడాలి మనం. ఆమెకి రావాల్సిన హింట్ వచ్చింది,
నీ గేమ్లో నువ్వు ఇది మార్చుకోవాలి అనే హింట్ వచ్చింది. లెట్స్ సీ ఇంప్లిమెంట్ చేస్తారో లేదో. నెక్స్ట్ నిఖిల్ గారు ఆల్రెడీ ఈ వీక్ యూస్ చేసుకున్నారు, బట్ తర్వాత మళ్ళీ యూస్ చేసుకోవాలా లేదా అన్నది మీరు డిసైడ్ చేయండి అన్నట్టు పవన్ కళ్యాణ్ హ్యాండ్ రైజ్ చేస్తారు. సార్ తను టాస్క్లో ఫెయిల్ అయ్యాడు. ఏ టాస్క్? ఈ బస్తాల టాస్క్ ఏమో. అది ఫెయిల్ అయ్యాడంటే అన్నేస్తే పవన్ కళ్యాణ్ ఆ ప్లేస్లో ఉన్న ఫెయిల్ అవుతాడు, ఇది వ్యాలిడ్ కాదు. అండ్ ఆ బాల్స్ టాస్క్లో కూడా ఒకటి తను విన్ అయిపోయాక ఇంకా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చేశాడు, తను స్టిల్ ఆడొచ్చు కదా అన్నట్టు అన్నారు. ఇది కూడా అంత వ్యాలిడ్గా ఓకే, ఆడచ్చు స్టిల్. ఇప్పుడు గౌరవ్ చివరి దాకా ఆడాడు, బట్ ఇలా ఇవ్వడంలో కూడా నాకు అంత తప్పేం అనిపించలేదు. సో ఇది ఇంకా ఏది చేసినా రైటే అనిపిస్తుంది అండి నా దృష్టిలో. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడము ఒక మంచి లక్షణం. అలానే వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, నేనే ఆడుకుంటా అనుకున్నా అది కూడా ఇది రెండు వైపులా నాకు పాజిటివ్గానే అనిపిస్తుంది. సో అందులో నాకేం అంత తప్పు అనిపించలే. ఇక్కడ ఏమైందంటే 69% లైక్ వస్తుంది పవన్ కళ్యాణ్ చెప్పిన దానికి. సో అంటే పవన్ కళ్యాణ్ తీసేయమని చెప్పాడు కాబట్టి తీసేయడానికి ఒక ఓటు పడింది. నెక్స్ట్ ఇమాన్యువల్ ఏం చెప్తారు? సార్ ఫస్ట్ నుంచి కంటెండర్ అయితే ఇది ఓకే, కానీ ఇట్లా డైరెక్ట్గా కాకుండా ఇది నిజంగానే కొంచెం ఇప్పుడు కష్టపడి ఒకళ్ళు కంటెండర్ అవుతారు, ఏవో టాస్కులన్నీ ఆ వీక్ మొత్తం అయిపోయాక కంటెండర్ అయ్యాక నిఖిల్ గారిని తీసుకొచ్చి ఆ కంటెండర్ అయిన వాళ్ళతో మళ్ళీ పోటీ పెట్టి అది ఆ ఒక్క గేమ్తో నిఖిల్ గారికి గెలిచేశారనుకోండి, ఆ కంటెండర్ అయిన వ్యక్తికి కొంచెం అది అన్ఫెయిరే కదా. సో అది నిజంగానే అదీను 1-2 వీక్లో మహా అయితే, లేదా 3 వీక్లు, అంటే 3 వీకులు కూడా ఉండేది ఇంకెన్నాళ్ళులేండి, 2 నెలలు ఉంటుందేమో ఇంకా షో. 2 వీక్లు ఎక్కువ అండి ఈ పవరు. సో 2 వీక్స్ అంటే ఓకే, కానీ ఇట్లా సీజన్ మొత్తం అంటే అన్ఫెయిర్ అనమాట. సో ఇమాన్యువల్ ఆ పాయింట్ చెప్తాడు, ఈ పాయింట్ నాకు కరెక్ట్గానే అనిపించింది. సో ఇమాన్యువల్కి 87% లైక్ వస్తుంది, 13% డిస్లైక్ వస్తుంది. సో ఆ పవర్ వెనక్కి తీసేసుకున్నారనమాట. దీనికి నిఖిల్ ఏమిటంటే, సార్ ఆ బాల్ ఈజీగా వదిలేస్తా అన్నారు, అదైతే అలా ఏం లేదు సార్ అన్నట్టు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు. అండ్ దానికి నాగార్జున గారు కూడా 200% నువ్వు బాగా ఆడావు అన్నట్టు చెప్తారు. అండ్ అదే ఆ వెయిట్స్, అదే ఆ బ్యాగ్స్ మోసే టాస్క్ కూడా సార్ అందరినీ నేను ట్రస్ట్ చేశాను, బట్ వెయిట్స్ ఎక్కువ వచ్చింది అంటే, ఎవరిని ట్రస్ట్ చేసావు, ఎవరు వేశారు అంటే ఐషాని నేను ట్విస్ట్ సార్, అది తను వేయడం నాకు కళ్యాణ్ దివ్య ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఐషాది ఆ రోజు కూడా అంటాడు, ఐషా నాకు సపోర్ట్ చేసిందా ఏంటి అసలు అది అన్నట్టు అడుగుతారు. సో అండ్ ఇక్కడ అప్రిషియేట్ చేస్తారు, నువ్వు ఎవరితో ఛాలెంజ్ చేయాలనుకుంటున్నావు అంటే గౌరవ్ని సెలెక్ట్ చేసుకున్నావు, అది ఫెయిర్గా ఆడావు, అది బాగా అనిపించింది అన్నట్టు అప్రిషియేట్ చేశారు ఆ విషయంలో. బట్ కొంచెం ఫీల్ అయినట్టు అనిపించింది ఆయన ఫేస్ చూసినప్పుడు, ఆ పవర్ తీసేసుకుంటున్నప్పుడు. నెక్స్ట్ రమ్య గారు, ఇది అందరూ తినేదానికి ఏమన్నా అంటారేమో అనుకున్నా, ఏం అనలేదు, అందరూ తింటున్నారు కదా ఫుడ్డు. సో కొంచెమే కదలే అని బిగ్ బాస్ కూడా వదిలేస్తున్నట్టున్నారు. మరి ఎక్కువ తింటే స్టిల్ తర్వాత ఏమన్నా అంటారా లేదా, అలానే వదిలేస్తారా చూడాలి. ఎక్కువ తింటే అయితే ఏమన్నా అనడం బెటరు, 1-2 స్పూన్లు అంటే ఓకే. ఇక్కడ రమ్యకి పవర్ ఓకేనా కాదా అంటే, ఇక్కడ రాము చేయలేపాడు కదా అని సరే చెప్పమంటే అసలు ఇచ్చిన పవర్ ఏంటని అడుగుతాడు భరణి గారిని. అడిగితే లగ్జరీ ఫుడ్ అన్నట్టు నాగార్జున గారు అంటారనమాట. సో సార్ గేమ్ బాగా ఆడుతుంది సార్, అండ్ సెలెక్ట్ చేసుకున్న పర్సన్ కూడా సుమన్ గారిని సెలెక్ట్ చేసుకుంది ఫుడ్ షేర్ చేసుకోవడానికి. సో హ్యాపీ సార్, బాగానే ఆడుతుంది, అండ్ తను సో గేమ్ కూడా బాగుంది అన్నట్టు చెప్తే ఇంకా దానికి 81% లైక్స్ వస్తాయి. సో ఒక పాజిటివ్ ఓట్ పడింది. అండ్ ఇక్కడ నాగార్జున గారు ఇంకా ఎవరన్నా అని అడిగే బదులు ఎవరికన్నా అసలు వద్దని ఉందా తనకు ఆ పవర్ అంటే ఎవరు ఏం చెప్పరు. కానీ నాకు రమ్యతో ఒక ప్రాబ్లం ఉందని చెప్పి కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తారు. ఇక్కడ అదే పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ స్టార్ట్ అయింది అనమాట. సో క్రౌన్ పెట్టుకుంటే రాణి కాము, మాట తీరు, మనం మాట్లాడే తీరు, ఆ అర్హత మనకి వస్తుంది, దాంతో వస్తుంది అన్నట్టు చెప్తారు. వీడియో ప్లే చేస్తారనమాట.
ఇక్కడ శ్రీజ కట్ చేసినప్పటి నుంచి నాతో కళ్యాణ్ సరిగ్గా మాట్లాడట్లేదు, అలా చేతులు వేసి పట్టుకుంటాడు, అమ్మాయిలు పిచ్చి, లాగి పెట్టి కొడతాను, కిందేసి తొక్కుతాను, ఇవ ప్లే చేస్తారు ఇవన్నీ. ఇక్కడ డైరెక్ట్గా చెప్పుండొచ్చు, ఇలా ఇలా వెనక మాట్లాడుకోవడం ఎందుకని అడుగుతారు. ఇది కరెక్ట్గా అడిగారు, మాట్లాడటం తప్పు అనలేదు, డైరెక్ట్గా తనకే చెప్పచ్చు కదా అనే పాయింట్ నాకు బాగా అనిపించింది. బట్ అన్నది కూడా రాంగ్ అక్కడ. అమ్మాయిల పిచ్చి టూ మచ్గా అన్నారు, టూ మచ్గా. ఇంకా కిందేసి తొక్కుతా, లాగి పెట్టి కొడతా, ఇంకేమన్నారు, ఇలాంటివన్నీ టూ మచ్ అనమాట. సో ఇక్కడ అడిగితే సార్ నాకు అది చేయి వేయడం అవి నచ్చలేదు సార్, అది ఇంకా చెప్తారు, ఇంకా అప్పుడు డైరెక్ట్గా చెప్తారు, ఇట్లా ఫస్ట్ నుంచి నువ్వు వేయడం కానీ ఇట్లా నాకు నచ్చలేదు అన్నట్టు చెప్తారనమాట. లాస్ట్ వీక్ మేమిద్దరం కలిసి ఆడాం సార్ అందులో అన్నట్టు. అంటే లాస్ట్ వీక్ కాదు, స్టార్టింగ్ నుంచే నువ్వు తనతో చాలాసార్లు ఇట్లా చేసావన్నట్టు చెప్తారు, చాలాసార్లు కాదులేండి, స్టార్టింగ్ నుంచే ఉందన్నట్టు చెప్తారు. సో తనతో చాలాసార్లు మాట్లాడటానికి ట్రై చేస్తారు సార్, బట్ నామినేషన్లో పెడదామని మాకు అంత కాన్వర్జేషన్ అవ్వలేదు. నామినేషన్లో పాయింట్ పెడదాం అనుకున్నా, మరి నిజంగానే పెడదాం అనుకున్నారా లేదా, పెట్టేవాళ్ళేమో. ఈ వీక్ డిమాన్ పవన్కి అదేదో ఫస్ట్ మరి డిమాన్ పవన్ బదులు పవన్ కళ్యాణ్ కెప్టెన్ కదా, ఓకే మేబీ అయితే నెక్స్ట్ వీక్ పెట్టేవాళ్ళు నామినేషన్లో. అలా పెట్టుంటే ఓకే, మరి కొంచెం బెటర్. అంటే పెట్టుంటే పాజిటివా అంటే టోటల్ పాజిటివ్ అనలేము, ఆ వర్డ్స్ టూ మచ్గా అన్నారు. బట్ అట్లీస్ట్ వెనక రెండు విషయాలండి. ఫస్ట్ ఆ వర్డ్స్ అన్నవి టూ మచ్గా అన్నారు, ఆ అన్నవి కూడా వెనకాలన్నారు. కనీసం నామినేషన్స్ నెక్స్ట్ వీక్ అయ్యుండి నిజంగా ఆ నామినేషన్స్లో పెట్టుంటే ఒక పాయింట్ మనం తీసేయచ్చు ఆమెకైనా నెగిటివ్లో, అది నా ఒపీనియన్. సో ఇట్లా అనుకున్నాను, బట్ నామినేషన్లో పెడదాం అనుకున్నా. అట్లా అంటే దానికి నాగార్జున గారు చెప్తారు, నువ్వు వాడిన మాటలు అవి కరెక్ట్ కాదు, తన అదే మొత్తం జీవితం నువ్వు చూడలేదు, అవి మరీ అమ్మాయిల పిచ్చి ఇవి అవన్నీ అసలు తన గురించి ఏం తెలియదు కదా నీకు అన్నట్టు చెప్తారనమాట. సార్ నాకు నిజంగా తెలియదు సార్ అట్లా పోర్ట్రే అవుతుందని అన్నట్టు కళ్యాణ్ అంటాడనమాట. దానికి ఆడియన్స్ ఓటింగ్ చూద్దామని చెప్తే దానికి 47% లైక్, 53% డిస్లైక్ వస్తాయి. సో 50-50 ఉంది చూసుకో అన్నట్టు చెప్తారనమాట. సార్ అది ఇంకా అది చూసుకోమన్నట్టు చెప్తారు. ఇక్కడ నాకు ఏమనిపించిందంటే అట్లీస్ట్ రమ్య గారు అట్లా అన్నారని చెప్పాక ఓటింగ్ కూడా తనకే కొంచెం 47 అంటే తనకి తక్కువ వచ్చినట్టు కదా, తనని అలానే పోర్ట్రే అవుతుందని చూపించినట్టు కదా. సో తనని మరీ కొంచెం భయంలో పడేశారేమో, తనకి ఇప్పుడు భయం వేస్తూ ఉంటుంది బయట ఏమవుతుందని భయం. ఇది సెన్సిటివ్ టాపిక్స్ ఇవి. సో వేరే విషయాలు గేమ్ బాగాలేదంటే ఓకే, ఇలా అమ్మాయిల విషయంలో ఇట్లా కొంచెం సెన్సిటివ్ టాపిక్స్ కాబట్టి కొంచెం భయపడే ఏమన్నా గేమ్కి ఎఫెక్ట్ అయిద్దా అన్న డౌట్ వచ్చింది, చూడాలి మరి ఎట్లా ఉంటాడో. సో కానీ అంటే ఇది అసలు చెప్పకపోయి ఉంటే అలాగే కంటిన్యూ అయ్యేది అండ్ ప్రాబ్లం అయ్యేది అతని గేమ్కే. అలా కాకుండా ఈ అమ్మాయి అన్నవి చూపించి పర్సంటేజ్ ఓకే, ఇక జనాలు అట్లా వేసారులేండి, పర్సంటేజ్ కొంచెం 50 పైన వచ్చుంటే కొంచెం ఓకే, అట్లీస్ట్ తనకి అంత ఎఫెక్ట్ పడదేమో గేమ్ మీద, కొంచెం అట్లీస్ట్ కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి అనిపించింది నాకు. బట్ స్టిల్ చూద్దాం ఏమైద్దో నెక్స్ట్, అదే ఎల్లుండి మండే నుంచి. నెక్స్ట్ రీతు అండ్ డెమాన్ పవన్ని కూడా పిలుస్తారు, వీడియో ఏమంటారు అదే వీడియో వేస్తారు. అదేంటంటే ఆ వీడియో అదే రమ్య గారితో మాట్లాడతారు కదా డెమాన్ పవన్, తను జెన్యునా కాదా అని అడుగుతుంటే రమ్య గారు చెప్తారు కదా, జెన్యునా కాదా నేను చెప్పలేను కానీ బయట అయితే బాగా బ్యాడ్గా ఉందని చెప్తారు కదా, ఆ వీడియో ప్లే చేస్తారు. సో ఇక్కడ నాకేమనిపించిందంటే, నాకు ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు డెమాన్ పవన్ సైడ్ నుంచి ఆయనకు ఉంది రితు గారి మీద ఇష్టం, బట్ ఆయన కన్ఫ్యూజ్ అవుతున్నాడు అనిపించింది. ఓకే, రితు గారేమో డైరెక్ట్ అసలు దూరమే పెడుతున్నారేమో అనిపించింది ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు. ఇక్కడ ఇప్పుడు ఈ వీడియో ఇవన్నీ ప్లే చేసి డిస్కషన్ అయ్యాక
రితు ఏమంటారంటే నేను కరెక్ట్గానే ఉంటున్నాను సార్, తనే పదే పదే అడుగుతున్నాడు బయట ఏం జరుగుతుంది, తను ఏంటి అన్నట్టు, నా మీద నమ్మకం లేదా అన్నట్టు మాట్లాడతారు. సో అంటే ఇక్కడ రితు గారు ఏమన్నా ప్లేట్ మార్చేశారా, నా సైడ్ నుంచి నేనేం చేంజ్ అవ్వలేదు వాళ్ళు వచ్చాక, వాళ్ళు రాకముందు, లేకపోతే నిజంగానే ఆవిడేం చేంజ్ అవ్వలేదా, మనకు అట్లా అనిపించిందా అన్న డౌట్స్ వచ్చినాయి నాకు. సో రితు గారికి కూడా ఆ ఓటింగ్ పోల్ ఏదో పెట్టాల్సిందేమో, డెమాన్ పవన్కి పెట్టారు, రితుకి కూడా పెట్టారా, పెట్టారులేండి, 53% వచ్చినట్టుంది. ఓకే. సో ఇక్కడ ఏమైందంటే ఆ వీడియో ప్లే చేశాక కొంచెం రితు ఫేస్ కొంచెం డల్ అయినట్టుగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ అడుగుతారనమాట నాగార్జున గారు ఏంటి అన్నట్టు అడిగితే, సార్ రమ్య క్వశ్చన్ రైజ్ చేసింది సార్, నాకు క్యూరియాసిటీ వచ్చింది, అసలు వాళ్ళకి రితు మీద వాళ్ళకి అసలు అలా ఎందుకు అనిపించింది, వాళ్ళు ఏం చూశారు, ఎందుకు అలా అనిపించింది అన్నట్టు అది అడుగుతున్నాను సార్ నేను అంటే, నాకు అలా అనిపించలేదు సార్, నాకు తన మీద నమ్మకం అయితే ఉంది సార్ రితు మీద అన్నట్టు చెప్తారు డెమాన్ పవన్. చెప్తే నాకు అలా అనిపించలేదు సార్, వీడియో చూస్తే 40 days అయింది, ఆ మాత్రం నమ్మకం లేదా, కానీ తనైతే నన్ను నమ్మట్లేదు సార్ అన్నట్టు అంటారనమాట. సో ఇక్కడ రితు తను లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేటప్పుడు కూడా నీ పేరే చెప్పింది, స్టిల్ నీకు డౌట్స్ ఉన్నాయా అన్నట్టు అంటే, సార్ అట్లేం లేదు సార్, కానీ వాళ్ళు మరీ ఈ పాయింట్ నామినేషన్స్కి కూడా తీసుకొచ్చి నా పేరు నామినేట్ చేశారు, నాకు ఇక్కడ తనతోనే నాకు ఐ లైక్ హర్ సార్ అన్నట్టు చెప్తా ఉంటే, ఇక్కడ రితు ఏమంటారంటే, సార్ ఈ వీక్లో అయితే తనలో నేను చాలా చేంజెస్ చూశాను, నాకు అతనంటే ఇష్టం సార్, అండ్ నేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నానేమో, అండ్ దూరంగా కూడా ఉందాం అనుకున్నాను, కానీ నాకు రియల్ కనెక్షన్ అయితే ఉంది సార్, కంఫర్టబుల్ ఉంది, నా గేమ్ తర్వాత నేను ఆలోచించేది తన గేమ్ గురించే, తన గురించే అన్నట్టు చెప్పారు. ఇక్కడ డెమాన్ పవన్ చెప్తాడనమాట, సార్ నాకు కంఫర్ట్ ఉంది సార్, బట్ కాన్ఫిడెంట్గా చెప్పడు. ఏంటి సార్ కాన్ఫిడెంట్గా చెప్పేయచ్చు కదా సార్, తనంటే నాకు ఇష్టం ఉంది, వాళ్ళు ఏం చెప్పినా చెప్పకపోయినా తన మీద నమ్మకం ఉంటుంది, బట్ వాళ్ళు అంతలాగా నన్ను నామినేట్ చేస్తుంటే అసలు ఏంటి ఏం జరుగుతుందో తెలుసుకుందామని జస్ట్ క్యూరియాసిటీ అంతే అని ఒక కాన్ఫిడెన్స్తో చెప్పకుండా ఒక డౌట్గా చెప్పేసరికి అది ఇంకా అది అలానే పోర్ట్రే అయిందా అన్నట్టు అనిపించింది నాకు. అంటే కొంచెం అతనికి ఆ అమ్మాయి మీద నమ్మకం లేక, అయినా ఇక్కడ ఎఫెక్ట్ ఎక్కువైంది డెమాన్ పవన్కే, వాళ్ళందరూ వచ్చి డెమాన్ పవన్కే చెప్తున్నారు, నువ్వు రీతును వదిలే అనే డెమాన్ పవన్కి చెప్తున్నారు, రీతుకి ఎవరు వచ్చి నువ్వు డెమాన్ పవన్ వదిలే అని చెప్పట్లా. సో ఇక్కడ మరి అంతమంది వచ్చి ఒక వారం నుంచి అందరూ ఆయన బ్రెయిన్కి వచ్చి, రమ్య అయితే 3-4 సార్లు చెప్పిద్ది, మాధురి గారేమో నీకు పవరే వాడతానంటారు, రమ్య అయితే బయట అయితే బ్యాడ్గా ఉంది అదంతా, అంటే వాళ్ళకి డౌట్స్ రావా? ఇందులో డెమాన్ పవన్ అంత కొంచెం డౌట్ఫుల్గా ఉండడం కూడా నాకు తప్పు అనిపించలేదు, అండ్ స్టిల్ ఆ మీద నమ్మకం ఉన్నట్టే అనిపించింది, ఎందుకంటే ఆ పవర్ కూడా వద్దనడం కానివ్వండి, కొంచెం అది అంతమంది వచ్చి అంత చెప్తుంటే కొంచెం ఆ మనిషి అనేవాడు కొంచెం అటు ఇటు అవ్వడం కామనే కదా అనిపించింది. ఇప్పుడు భరణి గారు, తనుజ గారు అదే విషయంలోనే కదా అటు ఇటుగా, దివ్య గారు కానివ్వండి, వీళ్ళేంటి ఇట్లా చెప్తున్నారు అని కొంచెం అది నేను అప్పటికీ మన రివ్యూస్లో చెప్తానే ఉన్నా, వీళ్ళ గేమ్ కన్ఫ్యూజన్లో పడిద్దేమో ఇట్లా వీళ్ళందరూ వచ్చి చెప్తుంటే, అది పదే చెప్తున్నారు, ఒకసారి చెప్పడం కాదు, వాళ్ళు పని కట్టుకొని వచ్చి వీళ్ళందరినీ విడగొట్టాలి, డిమాన్ రితునే అని కాదు, వీళ్ళు మిగిలిన వాళ్ళందరినీ కూడా అట్లనే అనిపించింది. సో ఇక్కడ కొంచెం నాకు పవన్ అంత మిస్టేక్ కాదేమో, వాళ్ళందరూ అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే అనిపించింది. సో అయినా ఎనీవే డెమాన్ పవన్కి కొంచెం పాజిటివే అయిద్దేమో, తను కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి గ్రాఫ్ పెరగచ్చు, ఇది ఒకవేళ వీళ్ళ బాండ్ బ్రేక్ అయినా కానీ. సో ఇక్కడ తను పాపం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు, సార్ వాళ్ళు ఏమైనా తప్పుగా అనుకుంటున్నారేమో, అసలు ఏమనుకుంటున్నారో తెలుసుకొని దాన్ని బట్టి అసలు ఇట్లా అనుకున్నాను,
అన్నట్టు. డూ యూ ట్రస్ట్ హర్ అంటే ఎస్ సార్ నేను తనైతే నమ్ముతున్నా అన్నట్టు చెప్తారనమాట. ఇంకా అంటే అదేం లేదు సార్, ఏమన్నా సీక్రెట్స్ ఏమన్నా మాట్లాడిందేమో అలా, అవి ఏమన్నా వైరల్ అయినాయేమో అవి అడుగుతున్నా అన్నట్టు చెప్తాడనమాట. సరే ఇంకో వీడియో అని చెప్పి ఇంకో వీడియోలో మీది ఏంటి, మీరు లవ్వా ఏంటి అన్నట్టు ఈమె అడుగుతారు రమ్య గారు. అది ఏం లేదు, ఫ్రెండ్షిప్ ఎఫెక్షన్ ఉంది అండ్ కంఫర్ట్ జోన్ ఉంది అన్నట్టు అంటారు. సో క్లోజ్ ఫ్రెండ్స్ అంటే మీరు క్లోజ్ ఫ్రెండ్స్ లాగా కూడా లేరు అంటే, ఇన్ఫాక్చువేషన్ కూడా కాదు అంటే ఆ వర్డే రాదు నీకు అది లేకపోతే అన్నట్టు ఇక్కడ రమ్య గారు అంటారు. సో అది నువ్వు ఇప్పుడు ఏ జోన్లో ఉన్నావు అన్నట్టు అడుగుతారు డెమాన్ పవన్ని నాగార్జున గారు. అడిగితే ఫ్రీగా ఓపెన్గా షేర్ చేసుకుంటాను సార్ ఏదన్నా తనతో అంటే, మరి అంత ఉన్నప్పుడు కంఫర్ట్ ఉన్నప్పుడు అందరినీ ఎందుకు అన్నిసార్లు అన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు అంటే, సార్ మరి అన్ని నామినేషన్ దాకా తీసుకెళ్ళి బుర్రలేదు అది అవన్నీ అన్నారు కదా సార్ అన్నట్టు చెప్తారు. ఇక్కడ రీతు గారు కూడా సార్ మాధురి గారు కూడా వచ్చి రీతుతో ఉండొద్దు, తనతో మాట్లాడొద్దు, నీకు అప్పుడు ఆ పవర్ యూస్ చేస్తాను, అండ్ రమ్య వచ్చి తనతో మాట్లాడొద్దు, తనకు దూరంగా ఉండి ఇవన్నీ చెప్తున్నారు సార్ అన్నట్టు అంటే, సార్ అవి చెప్పినా పర్లేదు సార్ అట్లా అందుకని కాదు సార్ అన్నట్టు చెప్తా ఉంటే, వాళ్ళు ఎన్నైనా చెప్తారు నీకు ఇండివిడ్యువాలిటీ ఉండాలి కదా అన్నట్టు నాగార్జున గారు అంటారు. ఇండివిడ్యువాలిటీ అండ్ యూ షుడ్ హ్యావ్ క్లారిటీ. నీకు క్లారిటీ అంటే నువ్వు ఇప్పుడు గేమ్లో స్టిల్ అలానే కంటిన్యూ అవ్వాలా, చేంజ్ అవ్వాలా అని ఒక క్లారిటీ ఉండాలి, ఇట్లా అటు ఇటు కాకుండా ఉండద్దు అన్నట్టు చెప్తున్నారనమాట. సో అది వాళ్ళకి అర్థమైందో లేదో నాకు స్టిల్ అర్థం కాలేదు. సో ఇక్కడ నాకైతే క్లారిటీ ఉంది సార్, ఐ హ్యావ్ సూపర్ క్లారిటీ. నాకైతే ఫస్ట్ గేమే సార్, అండ్ గేమ్ పక్కన పెడితే నాకు ఒక ఈ హౌస్లో కనెక్షన్ ఉంది డెమాన్ పవన్తో. సో ఇది నా క్లారిటీ సార్ అన్నట్టు చెప్తూ ఉంటాడు. సో రీతు చెప్తూ ఉంటారు. ఇంకా తనకి కనెక్షన్ ఉన్నా ఒకవేళ తనకి ఇబ్బందిగా ఉండి వెనకపడటం నాకు ఇష్టం లేదు సార్, తనకి ఇబ్బంది పెట్టాలని లేదు అన్నట్టు చెప్తారు. సో ఇప్పుడు డెమాన్ పవన్ అడిగితే ఈ హౌస్లో అయితే ఐ లైక్ హర్ సార్ అంటే బయట ఇష్టం లేదా అంటే, సార్ అలా ఏం లేదు సార్, నాకు ఈ హౌస్లో అయితే తన మీద ఫీలింగ్ అంటే ఏదో ఫీలింగ్ అని ఏదో అంటాడు. సో ఇట్లా చెప్పేసరికి తనకి 0% థమ్స్ అప్ వస్తుంది, 100% థమ్స్ డౌన్ వస్తుంది. సార్ ఐ నీడ్ క్లారిటీ సార్ అన్నట్టు అంటారు ఇక్కడ రీతు. సో రీతు నీకు క్లారిటీ కావాలా అంటే, సార్ తను ఉండాలా వెళ్ళిపోవాలంటే, వెళ్ళిపోతే బెటర్ సార్ అంటే డెమాన్ పవన్ ఒక లుక్ ఇస్తాడు. సో తను వెళ్ళిపోయాక, సార్ ఇట్లా వీళ్ళందరూ అంటున్నారు ఇది చెప్పితే, ఇంకా వాళ్ళు వైల్డ్ కార్డ్స్ వాళ్ళ వీక్నెస్ మీద ట్రిగ్గర్ చేస్తారు. ఇక్కడ నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ లవ్ ఉండాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, అతని దగ్గర నుంచి ఎయిదర్ క్లారిటీ తెచ్చుకో ఆర్ నీ గేమ్ మీద నువ్వు ఫోకస్ పెట్టుకో. కరెక్ట్ సజెషన్ ఇచ్చారు రీతుకి. ఇక్కడ ఇద్దరిలో నన్ను అడిగితే డెమాన్ పవన్ గేమ్కే ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో వచ్చిన వాళ్ళందరూ కూడా డెమాన్ పవన్కే చెప్పారు. ఈ ట్రాక్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది డెమాన్ పవన్కి, అండ్ వచ్చిన వాళ్ళందరూ డెమాన్ పవన్కి చెప్పేసరికి తను కన్ఫ్యూజన్లో ఉన్నాడు. రీతుకి చెప్పినా రీతు కూడా కన్ఫ్యూజ్ అయింది. మనం ఈ హోల్ వీక్ చూసుకుంటే ఇద్దరు అట్లనే ఉన్నట్టుంటారు. ఇంకా డెమాన్ పవనే కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ అయినా రీతు వైపే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇక్కడ చూస్తేనేమో డెమాన్ పవన్ కన్ఫ్యూజ్ అవుతున్నట్టు, రీతు కరెక్ట్గానే ఉన్నట్టు జరిగింది. సో బట్ ఇద్దరికి అయితే వచ్చింది, క్లారిటీ తెచ్చుకోండి అని ఒక ఇది ఇచ్చారు. ఇద్దరు ఉంటే ఆ ట్రాక్ కంటిన్యూ చేసుకోండి, ఆర్ఎల్స్ ఇద్దరు విడిపోయి గేమ్ ఆడుకోండి అన్న ఒక అర్థమైందో లేదో వాళ్ళకి తెలియాలి. సో ఇక్కడ వాళ్ళకి గేమ్ ఆడాలా ట్రాక్ కంటిన్యూ చేయాలా అంటే, ఫస్ట్ గేమ్ ఆడుకోండి, ఆ ట్రాక్ కూడా ఇప్పుడున్న దానిలో సగం చేసి తగ్గించుకోండి, ఆర్ మొత్తం తీసేస్తే అది సడన్ చేంజ్లా ఉండొచ్చేమో. సో ఉన్న దానిలో సగం చేసుకోండి ఆ ట్రాక్, అది నా ఒపీనియన్. నెక్స్ట్ ఓట్ అడిగితే 53% థమ్స్ అప్ వస్తుంది, 47% థమ్స్ డౌన్ వస్తుంది రితుకి. నెక్స్ట్ సాయి గారిని అనమాట, తనకి ఇమ్యూనిటీ ఇది ఉంది. సో డెమాన్ పవన్ తను డిజర్వ్ చేస్తాడు సార్, అందరితో మాట్లాడతారు అండ్ టాస్క్ కూడా బాగా ఆడారు అన్నట్టు చెప్తారనమాట. సో ఇక్కడ భరణి గారు నాకు అంటే తనకు అంత అవసరం లేదనిపిస్తుంది, ఎందుకంటే తను స్ట్రాంగ్ అండ్ వేరే వాళ్ళు తన మీద నామినేట్ చేయాలనుకుంటే తనని ఎప్పటికీ నామినేట్ చేయలేరు. ప్రతి వీక్ ఇట్లానే ఉంటే తనకు ఆ పవర్ ఉన్నంత వరకు నామినేట్ చేయలేరు.
అండ్ తను ఒకవేళ అదేంటి ఫైర్ స్టామ్లో వేరే వాళ్ళు కెప్టెన్ అయితే ఆ కెప్టెన్ని చేయడానికి ఉండదు అండ్ ఇతన్ని చేయడానికి ఉండదు. సో ఫైర్ స్టామ్లో ఇంకా నలుగురే ఉంటారు అన్నట్టు చెప్తారనమాట. సో అది భరణి గారు అంటే కొంచెం ఓకే, వీళ్ళలో వీళ్ళు చేసుకోరు, ఫైర్ స్టామ్నే చేస్తారు. కానీ ఇక్కడ డైరెక్ట్గా చెప్పేసినట్టుంది, మేము ఫైర్ స్టామ్లో ఇప్పుడు ఇద్దరిని చేయాలంటే మాకు ఆప్షన్స్ తగ్గిపోతున్నాయి అని డైరెక్ట్గా చెప్పేసినట్టు అనిపించింది భరణి గారు. ఈ పాయింట్ అయినా ఎవరు పట్టుకోలేదులేండి. ఫైర్ స్టామ్స్లో ఇప్పుడు నీకు ఆప్షన్ ఎందుకు తగ్గిపోతుంది అంటే వాళ్ళనే చేస్తావా అని ఎవరు అడగలేదు. సో ఇక్కడ ఇంకా ఇట్లా ఇది జరిగితే ఈయనకి ఆ పాయింట్కి ఎవరు ఓట్ వేయరు అనమాట. 31% వస్తుంది థమ్స్ అప్, 69% థమ్స్ డౌన్ వస్తుంది. దీనికి దివ్య గారు కూడా కొంచెం సపోర్ట్, అంటే తన పాయింట్ తను పెడతారు. తన పాయింట్ ఏంటంటే, సార్ ఇప్పుడు ఈ ఇమ్యూనిటీ అనేది తను ఏదైనా టాస్క్ ఆడి గెలుచుకొని ఉంటే ఓకే, బట్ తనకు అలా జస్ట్ లైక్ దట్ అట్లా వచ్చేసింది, ఏం చేయకుండా వచ్చేసింది అన్నట్టు అంటారు. అది బిగ్ బాసే ఇచ్చారు కదా అంటే, సో బిగ్ బాస్ రాంగ్ అంటే, సార్ అలా కాదు సార్, ఇప్పుడు ఆ పవర్ అనేది అలా అయితే నీకు కూడా ర్యాంకులు పవర్ ఇచ్చారు కదా, నువ్వు రాగానే నువ్వు అందరికి అది ఏం పవర్, అది పవరా అనుకున్నా నేను అసలు. అదేం పవర్, అది ఇచ్చినా ఒకటి ఇవ్వకపోయినా ఒకటే. సో అది దానికి యూజ్ ఏం లేదు కదా సార్ అన్నట్టు ఏదో అంటే, దానివల్లే కదా నీకు బాండ్స్ అన్నీ వచ్చినాయి భరణి గారితో ఫస్ట్ అట్లా చెప్తా ఉంటే, అది పవర్ కాదులేండి నా దృష్టిలో అయితే. అదే దివ్య గారు కూడా అంటారు, సార్ రెండు వేరు సార్ అన్నట్టు. అంటే మేబీ ఆయన వేరే వాళ్ళకి కూడా యూజ్ చేస్తాడేమో, అతనికి ఆ పవర్ ఉంటే అన్నట్టు అంటారు. సో ఆడియన్స్ కూడా ఆ పాయింట్ని యాక్సెప్ట్ చేయకుండా ఒక 13% థమ్స్ అప్ ఇచ్చారు అండ్ 87% థమ్స్ డౌన్ ఇచ్చారు. ఇది వీళ్ళకి ఈ ఇమ్యూనిటీ పవరు ఇప్పుడు ఇది నాకేమనిపించిందంటే, 1 వీక్ 2 వీక్లకు ఓకే, సీజన్ మొత్తం అయితే అన్ఫెయిర్. అండ్ ఓకే, 1 వీక్ 2 వీక్స్కి ఫైన్. వాళ్ళకి ఏంటంటే వైల్డ్ కార్డ్స్ కాబట్టి వాళ్ళు సేవ్ చేసుకోవడానికి ఒక 2 వారాలకు ఓకే. కానీ అది నాకు అనిపించింది. ఇంకా అయిపోయిందా, ఎవరన్నా మర్చిపోయారా అంటే సార్ అంటారు ఐషా గారు, కమ్ సార్ అంటారు. సో తనూజకి ఛాన్స్ రాలేదు కావాలని, అంటే ఐషాకి రైవల్రీ తనూజ గారు కాబట్టి ఆమెను ఏం తీసినట్టు అనిపించింది. సార్ రీతుకు కూడా ఛాన్స్ రాలేదు సార్ అంటే, సరే నువ్వు చెప్పు ఫస్ట్ అంటే, సార్ ఐ గెస్ షీ డిజర్వ్ సార్, తను స్ట్రైట్గా మాట్లాడుతుంది, లోపల ఒకటి బయట ఒకటి లేదు, అందరితో మాట్లాడుతుంది అండ్ డైరెక్ట్గా చెప్తుంది టార్గెట్ అని అన్నట్టు. అంటే నాకు తెలిసి నువ్వే కదా తన టార్గెట్, అయినా సరే నువ్వు తను డిజర్వ్ అని ఫీల్ అవుతున్నావా అంటే, సార్ సార్ ఇప్పుడు తను అలా టార్గెట్ చేయడం వల్లే కదా మా మిస్టేక్స్ మాకు తెలిసాయి అన్నట్టు చెప్తారనమాట. సో ఇందులో నాకేమనిపించిందంటే, ఆమెకు ఆ పవర్ ఉంటే, ఒకవేళ అంటే తనూజ గారికి స్ట్రాటజీ నేనేమనుకున్నానంటే, తన నామినేషన్ పవర్ అండి, తన టార్గెట్ తనే అని చెప్పింది. తనకు ఆ పవర్ పోతే కంటే ఉందనుకోండి, ఐషా గారికి ఆ పవర్ ఉందనుకోండి, తనే టార్గెట్ అని చెప్పారు, తనూజ గారే టార్గెట్ అని చెప్పారు. సో తనూజ గారినే నామినేట్ చేస్తూ ఉంటుంది ప్రతి వీక్. అప్పుడు తనూజ గారికే ఓటింగ్ కూడా, అంటే ఇప్పుడు స్ట్రాంగ్ వాళ్ళు నామినేషన్స్లో ఉండాలనే కోరుకుంటారు అండ్ వాళ్ళకి అదే బెనిఫిట్ కూడా. స్ట్రాంగ్ అనే కాదు, ఏ కంటెస్టెంట్కి అయినా నామినేషన్స్లో ఉండడమే బెనిఫిట్, ఓన్లీ లాస్ట్ 2 వాళ్ళకి తప్ప. లాస్ట్ 2 వాళ్ళకి కూడా 1 వీక్ తప్పించుకుంటారు, 2 వీక్స్ తప్పించుకుంటారు. ఆడియన్స్కి ఇష్టం లేకుండా ఉండడం కన్నా వాళ్ళు బయటికి రావడం బెటర్ అని నేను ఫీల్ అవుతా. సో ఎవరైనా సరే నామినేషన్స్లో ఉండడమే బెటర్ అని నా ఫీలింగ్. ఓకే 1 వారము 2 వారాలు ఓకే, సీజన్ మొత్తంలో ఏదో కొంచెం రిలీఫ్గా ఉంటుంది, టెన్షన్ లేకుండా ప్రెషర్ లేకుండా. బట్ ఎన్ని వారాలు నెట్టుకొచ్చేద్దాం నామినేషన్స్లో లేకుండా అనే ఒక ధోరణిలో అయితే కరెక్ట్ కాదు. సో ఈ అమ్మాయి ఎలాగూ నన్నే నామినేట్ చేస్తుంది కాబట్టి తన దగ్గర ఉన్న పవర్తో నేను నామినేషన్స్లో ఉంటే నాకే బెటర్ అన్న ఫీలింగ్ ఏమో అనిపించింది. ఆర్ ఎల్స్ తనకి ఇలా పాజిటివ్గా ఇస్తే ఈ రైవల్రీ ఎండ్ చేసేయచ్చు అన్నట్టు మేబీ ఇది ఒక స్ట్రాటజీ అయి ఉండొచ్చు. ఇలా 2 విధాలుగా అనిపించింది. ఇప్పుడు మనకు ఒకళ్ళు పాజిటివ్ ఇచ్చాక కావాలని గొడవ పెట్టుకోవాలన్నా పెట్టుకోలేము, ఒక కారణం వెతుక్కోవాలి, మళ్ళీ
సో మంచిగానే స్ట్రాటజీ ప్లే చేశారు. సో ఇక్కడ నెక్స్ట్ ఏమైందంటే రీతు గారిని అడుగుతారనమాట. ఆ పవర్ ఉన్న ప్రాబ్లం లేదు సార్, నాకు తనకి ఆ పవర్ ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు సార్ అన్నట్టు అంటారు. అంటే తనకు ఉన్నా లేకపోయినా నాకేం ప్రాబ్లం లేదు అన్నట్టు అంటారు. సో ఇక్కడ నీకు ప్రాబ్లం కాదు, అది ఆ పవర్ తనకి ఇవ్వడం డిజర్వా అన్డిజర్వింగా అంటే, సార్ కెప్టెన్సీ టాస్క్లో నన్ను స్ట్రాంగ్ అది ఇదని నన్ను సెలెక్ట్ చేయలేదు సార్ అంటే, నీ గురించి కాదు, అది మామూలుగా హోల్గా అంటే నన్ను అలా తీసేస్తే అందరిని అలానే తీసేస్తారు కాబట్టి అన్డిజర్వింగ్ అంటే, మరి ఇందాక ఓకే అన్నట్టు అన్నావు అంటే, సార్ అది జస్ట్ నాకు తనకున్నా లేకపోయినా ప్రాబ్లం లేదన్నా, బట్ ఇది డిజర్వింగ్ విషయానికి ఇట్లా చెప్పినా అంటే తనకి 6% థమ్స్ అప్ వస్తుంది, 94% థమ్స్ డౌన్ వస్తుంది. అండ్ తనుజ గారికి 88% థమ్స్ అప్, 12% థమ్స్ డౌన్ వస్తుంది. సో ఆ పవర్ అలానే ఉంచేస్తారనమాట. ఆ కాఫిన్ టాస్క్ ఏమైంది అట్లా అయింది అన్నట్టు అడిగితే, సార్ కొంచెం ప్యానిక్ అయిపోయాను సార్ అంటే, సార్ కొంచెం తొందర ఎక్కువైంది, కొంచెం తగ్గించుకోమని చెప్తారు. అండ్ రీతూది నీ విషయంలో ఎవరిది తప్పు అనుకుంటున్నావు అంటే, సార్ రీతూదే సార్ అనేస్తున్నారు. ఇంకా ఇక్కడ రీతు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకు అంటే కెప్టెన్ని మధ్యలో తీసుకొచ్చింది సార్, నాతో డైరెక్ట్గా చెప్పకుండా అంటే రీతు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సో రీతు ఏమని చెప్తుంది అంటే, సార్ నేను ఫస్ట్ రావడమే నేను వామ్గానే ఉన్నా, బట్ తనే నాకు ఐసైట్ ఇవ్వట్లా అండ్ దూరంగా ఉంది అన్నట్టు చెప్తారు. అది నిజమే. అండ్ ఇక్కడ నాగార్జున గారు రీతుకే ఎక్కువ చెప్పినట్టు, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా కెప్టెన్ ఎందుకు మధ్యలో అన్నట్టు చెప్తారు. అండ్ ఐషాక్ కూడా అదే సేమ్ అడ్వైస్ ఫర్ యూ ఆల్సో అన్నట్టు చెప్తారనమాట. సో ఇక్కడ రీతుకే నువ్వు కెప్టెన్ ఎందుకు ఇన్వాల్వ్ చేసావు, డైరెక్ట్గా చెప్పుకోవచ్చు కదా అన్నట్టు రీతుకే చెప్పినట్టు అనిపించింది నాకు. ఆ రోజు ఎపిసోడ్ చూసినప్పుడు ఐషా గారే మిస్టేక్ అనిపించారు. సో ఇక్కడ మేబీ వాళ్ళు ఏమన్నా ఐషా గారు ఇలానే ఇప్పుడు మనం ఏమన్నా అంటే డౌన్ అయిపోయి నెక్స్ట్ వీక్ ఏమి కంటెంట్ ఇవ్వరని ఆమెనేమనుకుంటే రితుని ఏమన్నా అన్నారా అలా అంటే, రితునంటే రితు గారు ఇంకా డౌన్ అవుతారు. అండ్ నెక్స్ట్ వీక్ కూడా వచ్చే గొడవల్లో ఆమె అంటే ఈ వీక్ కొంచెం సింపతి పెరిగింది ఐషా చేసే వాళ్ళకి, నెక్స్ట్ వీక్ కూడా అట్లానే కొంచెం గ్రాఫ్ ఏమన్నా పెంచుతాం అనుకుంటున్నారా రితు గారి గ్రాఫ్, ఇట్లా అనిపించింది నాకు. బట్ ఐషా గారిని ఏమనలా, అది కొంచెం ఏమన్నా కొంచెం అని ఉంటే అది కొంచెం మనకి సాటిస్ఫాక్షన్ వచ్చేదన్నమాట. అంత గోల్ చేసింది ఏమన్నా అనాలి కదా అన్న ఒక ఫీలింగ్ వచ్చేది. బట్ ఏమనలా. బట్ చెప్తారు అరవకుండా మెల్లిగా మాట్లాడుకోమని చెప్తారు. చూద్దాం ఏం చేస్తారు. నాకు తెలిసి ఏం అనలేదు కాబట్టి అంతేం ఫాలో అవ్వరు ఐషా గారు. నెక్స్ట్ ఇక్కడ 3 పవర్లు ఉన్నాయి, 2 పవర్లు పోయినాయి అన్నట్టు, వాళ్ళకి తర్వాత రావాలో వద్దో వాళ్ళ ఆటను బట్టి బిగ్ బాస్ డిసైడ్ చేస్తారని చెప్పారు. సో మళ్ళీ రావచ్చు అన్న హింట్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ తనుజ గారిని లోపలికి పిలుస్తారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మా మాధురి గారు అంటారనమాట, నాకు పవన్ కళ్యాణ్ అయితే వద్దు కెప్టెన్సీ కంటెండర్స్లో, పులిహోర కెప్టెన్సీ కంటెండర్ కాదు, నామినేషన్స్లో నాకు ఆయన్ని చెయ్యాలని ఉంది అంటే, కెప్టెన్ కదా చేయకూడదు అన్నట్టు అంటారు పక్కన ఉన్నోళ్ళు. నాకైతే కెప్టెన్ కాకపోతే చేసేదాన్ని, పులిహోర కలపడం, అమ్మాయిలు కెలుకుతూ గోక్కుంటూ ఉంటాడు అన్నట్టు అంటారనమాట. 2 కలిస్తేనే కదా సౌండ్ వచ్చేది అన్నట్టు అంటారు. సార్ ఇది నేను చెప్పాను సార్ ఆల్రెడీ, హీజ్ యంగ్, నాకు ఆ కంఫర్ట్ అనేది మీరు అందరూ కలిసి ఇవ్వట్లేదు, ఇది నాకు అర్థం కాల. కంఫర్ట్ అనేది మీరు అందరూ కలిసి ఇవ్వట్లేదు ఏంటి, ఇది మీకు అర్థమైతే కమెంట్ చేయండి. ఆయన చెప్తున్నాడు సార్ తనుజ నచ్చింది క్రష్ అని, అది హిజ్ ఒపీనియన్. బట్ నేను ఎప్పుడు అది అలా ఏం చేయలేదు అన్నట్టు చెప్తారనమాట. చెప్తే నేను అదే చెప్పాను సార్, మరి వాళ్ళు ఎందుకు అలా అన్నారు అన్నట్టు. అంటే ఇంకో వీడియో అని రమ్య గారు మాధురి గారు మాట్లాడుకున్నది, లీనియన్స్ ఇస్తుంది, వాళ్ళు ఏదో చేస్తున్నారంటే మనం కూడా ఏదో ఒకటి అది ఇస్తేనే కదా చేస్తుంది అన్నట్టు. అండ్ 2 చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అన్నట్టు మళ్ళీ సేమ్ డైలాగ్ ఇవన్నీ చూపిస్తారు అనమాట. ఇక్కడ నాగార్జున గారు ఏమంటారంటే, వాళ్ళు డైరెక్ట్గా చెప్పట్లేదు, నీతో డైరెక్ట్గా చెప్పి నిన్ను అలర్ట్ చేయట్లేదు, నీ వెనక మాట్లాడుకుంటున్నారు అంటే నీ ఇమేజ్ని పొల్యూట్ చేస్తున్నట్టే కదా అన్నట్టు అంటారు. సో ఇది వాళ్ళ పర్సెప్షను.
అది నిజంగానే అలా ఉందా బయట కూడా, ఆర్ వాళ్ళు ఏమన్నా దాన్ని ఫ్యాబ్రికేట్ చేశారా, అంటే మార్పులు చేర్పులు ఏమన్నా యాడప్ చేశారా, ఆర్ వాళ్ళు ఊహించుకుంటున్నారా అనేది నువ్వు డిసైడ్ చేసుకో. బట్ నీ ఎక్స్ప్లెనేషన్ ఆడియన్స్కి ఏం రియాక్ట్ అయ్యారో చూద్దామని 88% థమ్స్ అప్ వస్తుంది, 12% థమ్స్ డౌన్ వస్తుంది. సో ఇక్కడ నాకు తనూజ గారిని అడిగితే పోయేదేమో అసలు డైరెక్ట్గా, నువ్వేమన్నా డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యావా కళ్యాణ్ విషయంలో అని అడిగితే పోయేదేమో అనిపించింది నాకు. అండ్ కళ్యాణ్ గురించి అనేది చూపించలేదు. కళ్యాణ్ అదే రమ్య గారు కళ్యాణ్ అంటారు కదా, అది చూపించలే. మళ్ళీ అమ్మాయిల పిచ్చి ఇదంతా మీద చేతులు వేస్తున్నాడు అట్లా అవేం చూపించలేదు నాకు. అట్లీస్ట్ ఇక్కడ తనూజ గారు ఏం స్టాండ్ తీసుకుంటారు అసలు, ఆమె మనమందరమే అనుకుంటున్నావా ఆమె మేబీ ఆమె అంటున్నారు వద్దు వద్దు అని, బట్ అడిగేసి ఉంటే అసలు ఆమె డైరెక్ట్గా చెప్పకుండా మనమందరం బయట జనాలు అండ్ లోపల రమ్య గారు అనడం, మనమైనా ఓకే ఆడియన్స్గా మనకు ఆ రైట్ ఉంది, బట్ రమ్య గారు అనడం ఇదంతా ఒక ఫుల్ స్టాప్ పడేది అన్నట్టు అనిపించింది నాకంటే. ఇది కూడా చూడాలని ఉంది అసలు ఏం స్టాండ్ తీసుకుంటారు. నేను డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాను, ఒకవేళ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాను అనుకుంటే నీకు కళ్యాణ్ ఇంటెన్షనల్గా చేశాడా ఆర్ అన్ఇంటెన్షనల్గా జరిగింది, తనకేం అలా ఇంటెన్షన్స్ లేవు బట్ స్టిల్ నేను డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యా, ఆర్ ఇంటెన్షనల్గా అనిపించింది సార్ నాకు, ఏం చెప్తారు. ఆర్ అసలు నాకేం ఫీల్ అవ్వలేదు, నేను కంఫర్టబుల్లే ఉన్నాను సార్, నేను అట్లేం లేను, ఆర్ అసలు ఏం చెప్తారు. ఇది అడగాల్సింది అసలు వాట్స్ యువర్ స్టాండ్ ఆన్ ఇట్, ఆర్ డిడ్ యూ ఫీల్ ఎనీ డిస్కంఫర్ట్, ఏదైనా అడిగితే పోయేది అనిపించింది. సో ఇక్కడ జస్ట్ ఇది అడిగారు లైక్ నేనేమి నాకేం లేదు సార్ అన్నట్టు అది చెప్పారు, కానీ ఆయనది నీకు డిస్కంఫర్ట్ అయిందా లేదా అనేది అడగలేదు. అది నాకు అనిపించింది ఇక్కడ. నెక్స్ట్ ఇమాన్యువల్ దగ్గరకు వస్తారు. ఎక్కడికి వెళ్ళావంటే సార్ టాయిలెట్కి వెళ్ళొచ్చాను సార్. పగిలిపోతుంది నీకు ఇమాన్యువల్, నీకు పగిలిపోతుంది, గోల్డెన్ స్టారు క్రౌను ఇవన్నీ వచ్చాయని కళ్ళు నెత్తికెక్కాయి కదా అంటే, నేనేం చేశాను సార్ అంటే, అది ఏం చేసావు కూడా నీకు అర్థం కావట్లేదు అంటే, బిగ్ బాస్ కూడా నువ్వు ఏది అడిగితే అది చేస్తున్నారని పొగరు అన్నట్టు అంటే, సార్ నేనేం అడిగాను సార్, చికెన్ మటన్ ఇవే కదా సార్ అంటే, అవి కాదు దేవతలు అది పంపించమన్నాను సార్, ఉన్నవాళ్ళు దేవతలు కాదా అంటే, సార్ వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్ నన్ను అన్నట్టు అంటారు. ఒకళ్ళని పంపించమంటే ఇద్దరిని పంపించారు సార్ అంటే, ఎవరు ఇద్దరు అంటే ఐషా ఏమో అరిచే దేవత సార్, రమ్య ఏమో కామ్ దేవత అన్నట్టు చెప్తారనమాట. మేకప్ లేకుండా కూడా ఎవరు బాగుంటారు ఇద్దరిలో అంటే, సార్ మేకప్ వేసుకుంటే ఐషా క్యూట్ ఉంటుంది ఏదో చెప్పారు, ఇంకా ఇద్దరు బాగుంటారు అన్నట్టుగా ఏదో. సో ఇంకా ఫుడ్ తిన్నావు కదా అన్నట్టు అంటారనమాట రమ్యకు వచ్చిన ఫుడ్. సార్ ఫస్ట్ తనూజ నోట్లో పెట్టేసింది సడన్గా, అది కూడా ఊసేసాను సార్. తర్వాత ఇంకా బ్యాటరీ మార్చుకునేటప్పుడు వెళ్ళాను, ఆ స్టోర్ రూమ్లో ఫుడ్ ఉంది, అప్పుడు ఇంకా నా వల్ల కాలేదు సార్ ఆపుకోవడం. అదేనా ఆరు కొంచెం మీ మమ్మీ ఇన్ఫ్లుయెన్స్ వస్తున్నట్టుంది అంటే సంజన గారు, సార్ అది అందులో ఏముండవు సార్ నావి అని ఇక్కడ అదే ఇన్ఫ్లుయెన్స్ దానికి కొంచెం ట్రిగ్గర్ అయ్యారు సంజన గారు. ఆల్రెడీ బాండ్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇవన్నీ జరుగుతున్నాయి, దాంతో ఎవరి మీద మాకు సంబంధాలు లేవు అన్నట్టు చూసుకోవాలని చూస్తున్నారు. సో మరి కెప్టెన్ ఏం చేద్దాం తిన్నందుకు అంటే, సార్ వదిలేద్దాం సార్ అన్నట్టు అంటారనమాట. సో ఇక్కడ ఓట్ పెడదాము, నీ ఎంటర్టైన్మెంటు బాగుంది అంటే నీకు ఫుడ్ పార్టీ వస్తుంది అన్నట్టు అంటారనమాట. 90% ఎబో రావాలంటే అది 100% థమ్స్ అప్ వస్తుంది, 0 థమ్స్ డౌన్. అందుకే ఇప్పుడు నీకు వచ్చిందంతా నువ్వు తినాలి ఒక మీల్లోనే అంటే, అందుకే పగిలిపోద్ది అందుకే పొట్ట పగిలిపోయేలా తినాలి అని. అండ్ నువ్వు ఒక్కడవే తినాలి, కావాలంటే కొంచెం అందులో తనూజకు బలవంతంగా పెట్టచ్చు అండ్ తనూజ వద్దనకూడదు. అండ్ ఆ రోజు తనూజ అరిచారు కదా, అదే మాట్లాడుతుంటే బిగ్ బాస్ అనౌన్స్ చేసినందుకు, అది కరెక్టా రాంగ్ అంటే, సార్ రైటే సార్, బట్ అలా అనకుండా డైరెక్ట్గా అనకుండా అక్కడ ఏం జరిగిందో తెలియదు కదా సార్, నేను మాట్లాడట్లేదు, ఆల్రెడీ వెళ్ళమని చెప్తున్నా కూడా నేను కొంచెం నవ్విస్తాను, అక్కడే అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నాం, అది కొంచెం సపరేట్గా చెప్పుంటే బాగుండేది అన్నట్టు అంటూ ఉంటారు. అంతేనా, లేకపోతే తనూజ నీ మీద మాత్రమే అరుస్తుందని అంటే, సార్ నా మీద మాత్రమే కాదు సార్ అందరి మీద అరుస్తుంది, నా మీద కొంచెం ఎక్కువ అరుస్తుంది అన్నట్టు అంటారు.
మరి హర్ట్ అవుతున్నావు అంటే, సార్ లేదు ఇక్కడ అబద్ధం చెప్పారు, హర్ట్ అవుతున్నారు అనిపించింది నాకు, వేరే దాన్ని నా మీద చూపిస్తుందని కొంచెం బాధపడతా సార్, ఇంకా సైలెంట్ అయిపోతా అన్నట్టు. అంటే ఆ టైంలో బిహేవ్ చేసింది అలా లేదే, చూపిద్దామంటే కొంచెం సార్ చూపిండి అని అంటే, ఆ సెన్సార్ ప్రాబ్లం వల్ల చూపించట్లే అంటే, ఏముంది సెన్సార్ అన్నట్టు అంటే డ్యాన్స్ చేసింది ఏదో ఉందంట మరి. సో మాధురి గారు రేషన్ మేనేజర్ చేంజ్ అడిగారు, సో ఇప్పుడు చేంజ్ చేస్తాం, బట్ దానికి ఒక టాస్క్ ఉంది అని ఒక ఆమెకు హౌస్ గురించి రేషన్ గురించి ఎంత తెలుసో టెస్ట్ చేద్దాం. దివ్య గారు 1 వీక్ నుంచి రేషన్ మేనేజర్గా ఉన్నారు, ఆమెను కొన్ని క్వశ్చన్లు అడుగుతాం దివ్య గారిని, ఆమె చెప్పే ఆన్సర్సే మాధురి గారు కూడా చెప్తే అప్పుడు మారుస్తామన్నట్టు అంటారనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, రోజుకి ఎన్ని కప్పులు రైస్ పడుతుంది అంటే 4 కప్స్, అదే మాధురి గారు కూడా చెప్తారు. షుగర్ ఎంత వాడుతున్నారు వారానికి అని అడిగితే, ఇక్కడ దివ్య గారు 1 కేజీ అని రాస్తే మాధురి గారు 2 కేజీలు అని రాస్తారు. ఇది 2 అని ఎందుకు రాశారంటే, బిగ్ బాస్ పంపించడం 2 ప్యాకెట్లు పంపిస్తారంట, అందుకని 2 అని రాశారు. బట్ ఇక్కడ క్వశ్చన్ వాడేది ఎంత, అందులో 1 కేజీయే వాడుతున్నారంట, 2 కేజీలు వాడట్లా. బట్ ఈమెమనుకున్నారు, పంపించేది రాద్దాంలే అని 2 రాసినట్టున్నారు. ఆమెమో కరెక్ట్గా క్వశ్చన్ని బట్టి వాడేది ఎంత అన్నారు కాబట్టి వాడేదే రాశారు, 1 కేజీయే రాశారు. సో యాక్చువల్గా 1 కేజీ ఆన్సరు, బట్ ఆమె పంపించేది రాశారు, కొంచెం కన్సిడర్ చేసుకోవచ్చు, బట్ కరెక్ట్ అయితే 1 కేజీ. మ్యాక్సిమం ఎగ్స్ ఎవరు తింటారు ఇంట్లో అంటే భరణి గారు అని 2 రాస్తారు. టీ ఎన్నిసార్లు పెడతారంటే 2 సార్లు, ఇది కూడా కరెక్ట్గానే రాస్తారు. రోటీలు రోజుకి ఎన్ని అంటే పర్ హెడ్ 3 అని రాస్తారు మాధురి గారు. పర్ హెడ్ 3 అంటే 16 మెంబర్స్ 48 టోటల్. దివ్య గారు కూడా 48 రాస్తారు. సో అన్నీ కరెక్ట్గానే ఆన్సర్ చెప్తారు. ఒక షుగర్ది కొంచెం అటు ఇటు అయింది. సో ఎంతమందికి మాధురి గారు రేషన్ మేనేజర్గా ఓకే అంటే, పవన్ కళ్యాణ్, రాము, తనూజ తప్ప అందరూ ఓకే అంటారు. పవన్ కళ్యాణ్, తనూజ వద్దనడంలో తప్పులేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడే వీడియోలు చూసి వచ్చారు. అండ్ అందులో రమ్య అండ్ మాధురి గారే వాళ్ళిద్దరి గురించి బ్యాడ్గా మాట్లాడింది. సో వాళ్ళిద్దరికి కావంటే ఇష్టం ఆల్రెడీ పోయింది, అండ్ ఇప్పుడు ఇంకా పోయి ఉంటుంది, దానిలో తప్పేం లేదు. ఇంక మిగిలిన వాళ్ళందరూ రేజ్ చేశారు, దివ్య గారు కూడా రేజ్ చేశారు. సో దివ్య గారిని ఎందుకు రేజ్ చేశామంటే, సార్ నాకు అసలు మామూలుగానే ఇష్టం లేదు సార్, అండ్ నేను వాష్రూమ్ల దగ్గర అడిగితే ఇక్కడ వేశారు. సో అండ్ అలానే వాళ్ళకు కూడా తెలియాలి కదా సార్, ఇట్లా నేను ఎందుకు అట్లా ఉన్నాను అనేది. అసలు ఏంటమ్మా కర్రీ ప్రాబ్లం ఏంటంటే, సార్ అది కర్రీ వేసుకోవడం ప్రాబ్లం కాదు, ఆ రూల్ ఉంది కదా సార్, అది ఎక్కువ వేసుకున్నా కూడా నాకు ప్రాబ్లం కాదు సార్, జస్ట్ ఆ పోర్షన్ ఇప్పుడు నా దగ్గరకు వచ్చి వేసుకుంటే అది సార్ నా ప్రాబ్లం అన్నట్టు చెప్తారు. అసలు ఆ రూల్ ఉందని అందరికీ తెలుసా అంటే, నేను చెప్పాను సార్ అన్నారు మరి దివ్య గారు. ఇక్కడ మళ్ళీ అందరు వైల్డ్ కార్డ్స్ అంటే ఒక గౌరవ్ తప్ప అందరూ మాకు తెలియదు అంటారు, గౌరవ్ ఏమో తెలుసు అంటాడు. ఎవరు చెప్పారంటే సంజన గారు చెప్పారంటారు. సో ఇక్కడ వాళ్ళకి రూల్ తెలీదు, అండ్ తర్వాత నువ్వు వచ్చి అడిగే విధానం కూడా అది అథారిటీ చూపించినట్టు ఉంది అన్నట్టు నాగార్జున గారు అంటారు. సో ఇది నాకేమనిపించిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ తెలుసా తెలియదా, ఒకవేళ తెలియకపోయి ఉంటే ఆ రోజు మాధురి గారు నాకు రూల్ తెలీదు, లేకపోతే ఇట్లా వేసుకుంటా నాకేం లేదు అనలా. ఆమె ఏమంటున్నారు, నాకు నీతో మాట్లాడటం ఇష్టం లేదు, నిన్ను అడగటం నాకు ఇష్టం లేదు అంటున్నారు తప్ప నాకు రూలే తెలియదు అని అనలా ఎక్కడ ఆ డిస్కషన్లో మనకు చూపించిన దానిలో. సో రూల్ తెలిసినా తెలియకపోయినా ప్రాబ్లం రూల్ గురించి కాదు, అసలు ఆ యాటిట్యూడ్ ప్రాబ్లం అని నేను అనుకుంటున్నాను. అండ్ ఆ రోజు ఇక అథారిటీ దివ్య గారు చూపించారా అంటే కొంచెం నాకు అలానే అనిపించింది. ఎందుకంటే నేను ఆ రోజు కూడా అన్నాను, అంటే అది అథారిటీ కాదు, మాధురి గారు అంటే ఇష్టం లేదు కాబట్టి అలా బిహేవ్ చేశారేమో, ఫుడ్ విషయం కాబట్టి ఈ రోజుకి తింటే తిన్నారు, బట్ రేపు నుంచి అయితే పోర్షన్ నేనే వేస్తానని చెప్పుంటే అయిపోయేది. ఇలా కాకుండా వేరే ఇదిగా ఇష్టం లేదు కాబట్టి అలా బిహేవ్ చేశారేమో అనిపించింది. సో రూల్ అయితే మరి ఆ రోజు అనాలి కదా మాధురి గారు, నాకు ఈ రూల్ తెలియదు కాబట్టి వేసేసుకున్నా, రేపు నుంచి కావాలంటే మీరే వేయండి అనొచ్చు కదా రూల్ తెలియకపోతే. సో మేబీ రూల్ కూడా కాదు, వాళ్ళిద్దరికి పడట్లేదు, ఇద్దరు ఒకళ్ళు మాధురి గారేమో నేను ఈవెన్ అడిగేది ఏంటని, దివ్య గారేమో నేను మేనేజర్, అదే రేషన్ మేనేజర్ కాబట్టి నేను చూపిస్తాను నా పవర్ అథారిటీగా అన్నట్టు ఇద్దరికి. ఇక్కడ మాధురి గారు ఒక పాయింట్ రేస్ చేస్తారు, సార్ కర్రీ అందరికీ ఈక్వల్గా వేయట్లేదు సార్ అన్నట్టు రేస్ చేస్తే, సార్ నేను అడగండి సార్ మా అందరికీ కర్రీ ఈక్వల్గా వేస్తుంది అంటే, సార్ నేను వేస్తున్నాను సార్ అంటారు.
అంటే భరణి గారికి ఎక్కువ పెడుతుంది సార్ అంటే, సార్ అది నేను హాఫే పెట్టుకుంటాను సార్, నా పోర్షన్లో నేను హాఫే పెట్టుకుంటా, నాది ఇంకో హాఫ్ భరణి గారికి పెడుతున్నాను సార్ అని చెప్తారనమాట. సో అక్కడ నాగార్జున గారు అందరికీ పెట్టచ్చు కదా, నీ హాఫ్ భరణి గారు ఒక్కరికి ఎందుకు, అది నా ఇష్టం కదా సార్, నేను ఎవరికి ఇవ్వాలని, మరి వేరే వాళ్ళకి అన్ఫెయిర్ కదా అంటే, సార్ మరి ఆయన ఫ్రూట్స్ అన్నీ నాకు ఇస్తున్నారు కదా సార్ అంటే, ఓకే ఇది వాళ్ళందరికీ తెలియదు కదా ఇంత మీ ఇద్దరి మధ్య ఉన్నది అన్నట్టు అంటారు. బట్ ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంది, వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, నా పోర్షను ఎవరికైనా ఇచ్చుకుంటా, నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను, అది నా ఇష్టం కదా. అది దివ్య గారు ఈ పాయింట్లో రైటేనండి. అండ్ ఏం అన్ఫెయిర్ కూడా చేయట్లా, ఆమె పోర్షన్లో ఇస్తున్నారు కాబట్టి తప్పేం లేదు అనిపించింది నాకు. ఇంకా లాస్ట్లో ఇమాన్యువల్ చేత వర్కౌట్లు అవి చేయించారు ఐషాతో రమ్యనేమో ఎత్తిపిచ్చి అదే రమ్యాని ఎత్తాలన్నమాట, ఎత్తి లిఫ్టింగ్ చేయాలి 15 times ఏమో చేసినట్టున్నాడు. సో పుషప్స్ కూడా ఒక 10 ఏమో చేసినట్టున్నాడు. ఇంకా అయిపోయిద్ది ఎపిసోడు. రేపు దివాళీ స్పెషల్ అంటారు, ఇది ఇవాళ దానిలో జరిగింది. సో టోటల్గా పవన్ కళ్యాణ్ గేమ్ అంటే కొంచెం ఏమైనా బయట ఏమవుతుందని భయపడతాడేమో అనిపించింది కొంచెం. అంత అంటే కొంచెం అంత భయపెట్టుకుని ఉండాల్సింది అనిపించింది. అండ్ డెమాన్ పవన్ రీతు ఓ క్లారిటీకి వస్తారో లేదో చూడాలి ఇంకా. అండ్ తనూజ గారు పాజిటివ్గానే వచ్చింది కాబట్టి ఫీడ్బ్యాక్ పవన్ కళ్యాణ్ విషయంలో, స్టిల్ పవన్ కళ్యాణ్తో మరి అలానే ఉంటారా, ఆర్ పవన్ కళ్యాణ్ అండ్ తనూజ ఇద్దరు విడిపోతారా చూడాలి. ఆయిషా గారికి అయితే ఏం ఫీడ్బ్యాక్ ఇవ్వాలా, మాధురి గారికి అయితే చెప్పారు మాట్లాడే విధానం మార్చుకోమని, చూద్దాం మార్చుకుంటారో లేదో. ఇదండి ఇవాళ ఎపిసోడ్ మీద నా ఒపీనియన్. మీకు కూడా సేమ్ నాలాగా అనిపిస్తే కొంచెం కామెంట్స్ ఏమైనా చెయ్యండి, ఏమి రావట్లేదు లైక్లు కమెంట్లు వ్యూస్ కొంచెం. థ్యాంక్ యూ.